టీడీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు చూడండి ఎంత బాగుంటారు, ఎంపీలు చూడండి, అవును సోమిరెడ్డి అందరూ వీళ్ళంతా కూడా వాళ్ళు అభివృద్ధిని కాంక్షించారు ఇప్పటికైనా. అందుకే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎందుకు రాలేదు అంటే రెడ్డి సామాజిక వర్గము వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళు దుర్మార్గులు కాదు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. అంటే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు జగన్ రెడ్డి అంటే సీఎం మరోసారి కాకూడదు, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అన్నట్లే కదా. ఇప్పుడు వాళ్ళు స్పందించలేదంటే అవును మనకు సీఎం ఎవరైనా పర్లేదు కార్తీక్, సీఎంలు పిఎంలు ఎవరైనా పర్లేదు మనకు. మోడీ అవుతాడా, సోనియా గాంధీ అవుతారా, రాహుల్ గాంధీ అవుతాడా, ఇక్కడ ఇంకొకరు అవుతారా అనేది కాదు సబ్జెక్ట్. ఇక్కడ ఎవరైతే దేశం బాగుందా, రాష్ట్రం బాగుందా, రాష్ట్రం బాగుందా, మనకు కావాల్సింది ఏంది, మనకు కావాల్సింది స్కూలు, హాస్పిటల్స్, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏమి, నెక్స్ట్ రైతు వాటర్ కావాలి, పంటలు పండుతాయి, అంతే కదా మనకు కావాల్సింది. ఏం కోరుకుంటాం మనం, ఏం లేదు కదా. ప్రశాంతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలా. ఏమి ఈ రచ్చలు రావిళ్ళు కులాలు మతాలు వాళ్ళు చేసి పోలీస్ కేసులు, వాడిని పోలీసులు అర్ధరాత్రులు ఇళ్ల మీదకి రావడము తీసుకురావడం అవన్నీ కూడా చాలా ఇరిటేట్ అయ్యారు. అటువంటి భయానక గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అంతటి భయానకమైన పరిస్థితులు చూసి ఉండరు. చూశారు కాబట్టే భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా భయపెట్టాడు. ఆ భయంతోనే అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు అదే విషయంగా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంట రావడం లేదు. కొద్దిమంది ఒక 10% 20% ఉంటారు తప్పితే వాళ్ళు కూడా స్పందించడంలా. ఏదేమైనా ప్రశాంతత కావాలా, డెవలప్మెంట్ వాళ్ళు కావాలా. వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతారు, వాళ్ళ ఆస్తులు డెవలప్ అవుతాయి, అంతే కదా. వాళ్ళ ఆస్తులు భూములు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి కదా. ఆ డెవలప్మెంట్ ఈ రెడ్డి సామాజిక వర్గం కోరుకునేది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యల్ని వాళ్ళు ఖండించలా. చూడండి, ఒక వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు తప్పితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కానీ రెడ్డి కుల సంఘాలు కానీ, అంటే వీళ్ళంతా చూశారు. ఎందుకు ఏపీ వెంకటేశ్వరరావుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వేధించాడనేది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఏ విధంగా వేధించాడనేది గత 5 సంవత్సరాల క్రితం అందరూ చూశారు, టీవీలలో పేపర్లలో చూశారు. కాబట్టి వాళ్ళ ఆవేదన ఆయన మంచి చెప్పాలనుకున్నాడు, ఆయనకు జరిగిన అన్యాయం చెప్పాలనుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఎవరికి సీఎం కాకూడదని కోరుకుని ఆ మాట చెప్పాడు తప్పితే ఇంకొక వేరే కులపరంగమైనదిగా మనం చూడకూడదు.